హలో! ఇవాళ నేనైతే సాలార్జంగ్ మ్యూజియం దగ్గరైతే వచ్చాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటుంటి ఇక్కడికెళ్ళాలి, ఇక్కడ విశేషాలైతే చూడాలి అని. కానీ ఎప్పుడైతే కుదరలేదు. మొత్తానికైతే అనుకోని పరిస్థితులలో నాకి వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చింది. ఇక లేట్ చేయకుండా నేను మా ఫ్రెండ్ అయితే ఎళ్ళిపోయాము. ఇక్కడ లోపల ఉండే వింతలు, విశేషాలు ఏంటో ఇవాళ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ మ్యూజియం యొక్క లోపలుండే సంపదని వెలకట్టాలంటే అది వెలకట్టలేని సంపద. అలాంటి వింతలు, విశేషాలతో లోపలైతే ఉన్నాయి. సో చాలా మంది అయితే వస్తూనే ఉంటారు. ఫుల్ బిజీగానే ఉంటది ఎప్పుడు కూడా ఇది. ముందుగా మనము టికెట్స్ కనుక తీసుకోవాలనుకుంటే ఆన్లైన్ లో మనము తీసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. అదే ఆఫ్లైన్ లో కనుక తీసుకోవాలనుకుంటే క్యూ అయితే చాలా ఉంటది. రెండిటికి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ముఖ్యంగా ఇక్కడ అమౌంట్ అనేది పెద్దగా అయితే ఏముండదు. ఎంట్రన్స్ కి కేవలం 50 రూపాయలు మాత్రమే లోపలికి వెళ్ళడానికి. పిల్లలకైతే కేవలం 20 రూపాయలే. ఎందుకంటే ఈజీగా ఉంటది అనమాట, ఎవరికైనా ఇక్కడ వెళ్ళడానికి ఉండేలా వీళ్ళైతే ఏర్పాట్లు అయితే చేసినారు. అంతేకాకుండా మన దగ్గర మొబైల్ గానీ కెమెరా గానీ ఏదన్నా ఉంటే 50 రూపీస్ ఛార్జ్ అనమాట. 50 రూపీస్ ఫర్ ఎంట్రన్స్ టికెట్, 50 రూపీస్ ఫర్ మొబైల్. ఇలా రెండిటికి మనము కలిపి 100 రూపాయలు అయితే పడుతుంది. ఇంకా హారాంసే మనం లోపల ఎంతసేపు అయినా మనం చూసుకోవచ్చు, మన ఇష్టము. వాటికి సంబంధించిన అన్ని కూడా మనకి మెన్షన్ అయితే చేసి ఉంటది లోపల క్లియర్ గా. అన్ని 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 కూడా లోపల ఉంటాయి. స్నాక్స్ అండ్ వాష్రూమ్స్ అలాగే అన్ని ఫెసిలిటీస్ అనేవి లోపల మనకైతే ఏర్పాటు అయితే చేశారు. ఈ మ్యూజియం యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు మనకి కంప్లీట్ గా ఒక రోజైతే అవుతుంది చూడాలంటే. మొత్తము దాదాపు చాలా చూసేటివి అయితే చాలా ఉంటాయి. ముఖ్యంగా ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే చదువుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చాలా విశేషాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో దేశాల నుంచి ఇక్కడ సేకరణలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క చరిత్ర ఉంటది. అవన్నీ చూసి మన మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. అంత వింతగా, అంత ఆశ్చర్యకరంగా, అంత అద్భుతంగా అయితే ఉంటాయి లోపల. హైదరాబాద్ లో మూసీ నది దక్షిణ ఒడ్డున ఉంది ఈ మ్యూజియం. భారతదేశంలోని 3వ జాతీయ మ్యూజియంలో ఇది ఒకటి. ఇందులో ఏనుగు దంతాల కళాకృతులు, పాలరాతి శిల్పాలు ఆకట్టుకుంటాయి. అలాగే జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశపు, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల నుండి దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలు, లోహ కళాఖండాలు, గడియారాలు ఇలా అనేకమైతే ఉన్నాయి. ఈ మ్యూజియం వచ్చేసి 1951లో అప్పటి నుంచి అయితే ఇది ప్రదర్శనకి అయితే పెట్టారు. తెలంగాణ హైదరాబాద్ లో అయితే ఉంటది దీని యొక్క లొకేషన్. 10 లక్షల పైన కలెక్షన్స్ అయితే ఇందులో పొందుపరిచారు. అండ్ అవి ఎప్పటి నుంచో ఇక్కడ భద్రపరిచి వాటిని సంరక్షిస్తూ అయితే ఉన్నారు. అండ్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఇది గవర్నమెంట్ హాలిడేస్ ప్రతి శుక్రవారము సెలవు దినం అన్నమాట. ఆ టైమ్స్ లో ఇది ఖచ్చితంగా క్లోజ్ అయితే ఉంటది. సో ఇవి కాకుండా గవర్నమెంట్ హాలిడేస్ అండ్ శుక్రవారం కాకుండా మీరైతే ప్లాన్ వేసుకోండి, అప్పుడైతే మనము చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద మ్యూజియము, చాలా ఓపిక ఉండాలి, చాలా తిరగాలి అండ్ చూడాలి. సో చాలా టైం అయితే పడుతుంది. చాలా ఓపిక తోటి 1 డే మీరు ఫుల్ అయితే ఒక రోజు ప్లాన్ వేసుకొని అయితే వస్తే చాలా ఫ్రీగా చూసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చదువుకోవచ్చు కూడా. మనకి అన్ని పొందుపరుస్తారు, ఏమేమి ఉంటాయి ఏంటి, వాటి విశేషాలు ఏంటి అనేవి అయితే క్లియర్ గా మనకైతే అక్కడ మెన్షన్ అయితే చేస్తారనమాట. చాలా అద్భుతాలు అయితే ఉంటాయి. చూడండి అసలు ఈ శిల్పాలు అనేవి ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే అసలు వీటి యొక్క చరిత్ర ఎంత అనేది మనకి కళ్ళకి కట్టినట్టుగా అయితే కనిపిస్తుంటది. ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి అయితే అద్భుతంగా అయితే ఉంటది. ఇక్కడ అన్ని రూమ్స్ లో అయితే ఉంటాయి అనమాట. 1 by 1 మనము రూమ్స్ లో వెళ్ళి చూసుకోవాలి ఒకటొకటి. అలా రూమ్స్ లో అయితే అన్ని పొందుపరుస్తారు. ఆ ఒక్కొక్క రూమ్ లో మనం వెళ్ళి అన్ని చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క దానికి మించి ఒకటి దాని మించి అయితే ఇక్కడ ఉన్నాయి. అద్భుతంగా అయితే మీరు మాక్సిమం మీరు 10 o'clock లోపల అయితే రీచ్ అయిపోండి. ఫటాఫట్ మీరైతే టికెట్ తీసుకొని వెళ్ళిపోండి లోపలికి. మీరు ఇంకా కొంచెం అటు ఇటు అయినా సాయంత్రం ఒక 3-4 కల్లికి మీరైతే మొత్తం నాకు తెలిసి అన్ని అయిపోతుంది. నాకైతే 3 గంటల కల్లికి నాకు అన్ని అయిపోయినాయి. నేనైతే 10:30 అరౌండ్ ఆ టైంలో అయితే ఎంటర్ అయ్యాను. దాదాపు నేనైతే అన్ని అయితే చూసుకున్నాను. అట్లా మీరైతే ప్లాన్ చేసుకోండి. చూడండి రకరకాలవి. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, ఇక్కడ ఒక క్లాక్ ఉంటది, చాలా చరిత్ర గల క్లాక్ అన్నమాట. ఇది 12 గంటలకైతే కరెక్ట్ గా బయటకు వచ్చి ఒక సౌండ్ అనేది అయితే చేస్తుంది. అప్పుడైతే అద్భుతంగా ఉంటది. చూడండి మీరు కూడా ఒకసారి అసలు ఎట్లుంటది అనేది. ఈ క్లాక్ ని చూడడానికి అయితే ఎక్కడున్నా సరే మ్యూజియం లో ఇక్కడికి వచ్చేస్తారు. 12 గంటలకి వచ్చి చూస్తారన్నమాట. చాలా బాగుంటది. జనాలు అనేది దీనికోసం అయితే కొంతమంది ఆ ఒక్క క్లాక్ కోసమే చూడడానికి అయితే వస్తుంటారు.
ఇవన్నీ వాళ్ళు అప్పట్లో ఆ కాలానికి వాడిన చైర్లు, అసలు చాలా చరిత్ర కలిగిన చైర్లు అన్నమాట. చైర్లు గాని, వాళ్ళు వాడినటువంటి వస్తువులు, వావ్! అసలు చూస్తుంటే ఒకటొకటి కళ్ళల్లో అసలు ఆ ఆనంద బాష్పాలనేవి చెప్పడానికైతే వీలుండదు. ముఖ్యంగా మనము ఇక్కడ చూసుకుంటే అన్ని పాలరాయితోటైతే చేశారు అన్ని ఇవి. ఆ కాలంలోనే చూడండి అసలు ఎంత అద్భుతంగా వాళ్ళు చెక్కారో ఒక్కొక్క దాన్ని. చూస్తుంటేనే అసలు ఎలా ఇది సాధ్యపడుతుంది? ఇప్పటి టెక్నాలజీ తోటి కూడా ఇవి చేయాలన్నా కూడా అసలు సాధ్యం అనేది అయితే అవ్వదు. అలాంటిది ఏమీ లేని ఆ సమయంలోనే వీళ్ళు ఇవన్నీ చేశారంటే అసలు ఎంత అద్భుతం అనిపిస్తుంది చూడండి. అసలు వారెవ్వా, ఖచ్చితంగా రావాల్సిన ప్రదేశం ఇది. నాకైతే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి చూస్తుంటే. వెల కట్టలేని సంపద. ఇవి చూడాలన్నా కూడా మనకి ఎంతో లక్ అయితే ఉండాలి. వావ్, రియల్లీ నిజంగా నాకైతే అద్భుతంగా అయితే అనిపిస్తుంది. ఒక్కొక్క దానికి చరిత్ర కూడా మనకి ఉంటది. వీటి మీద అన్ని రాసి వాటి యొక్క ఏంటి వీటికి సంబంధించినటువంటి విశేషము మనము సమాచారం అంతా కూడా ఇందులో పొందుపరిచి అయితే ఉంటది. ఇంకా మన ఓపిక అన్నమాట. ఎందుకంటే మనము మీరు ఒకవేళ ఇన్ కేసు ఒక 2 days కనుక మీరు ప్లాన్ చేసుకుంటే అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. ఒక రోజులో అన్ని చూసేయాలనుకుంటే మీరు కొంచెం స్పీడ్ గా అయితే చూసుకోవాలి. ఎందుకంటే దాదాపు 26 రూమ్స్ అనేవి అయితే ఉన్నాయి. అన్ని చూసుకోవాలంటే టైం అయితే పడుతుంది. ఇక నెక్స్ట్ రూమ్ లో కనుక మనము వెళ్తే అప్పటి వారు వాడినటువంటి దుస్తులు అనమాట. ఇవన్నీ చూడండి ఎంత రాయల్ గా వాళ్ళు అప్పట్లోనే బట్టలు అనేవి వేసుకునేవారు. అసలు చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మనకి. అప్పట్లోనే ఈ నెమలి చూడండి ఎంత బాగుందో. ఆ కాలంలోనే ఇంత మంచి డిజైన్ వేశారంటే ఇది ఒక ఆశ్చర్యమే. ప్రతిదీ ఇక్కడ అద్భుతంగానే మనకి కనిపిస్తది. వావ్, రియల్లీ ఎలాంటి బట్టలు వాళ్ళు డెకరేషన్ గా అయితే ఎట్లా వాడారనేది వావ్, రియల్లీ అసలు అద్భుతమే ఇది. ఈ సెక్షన్ ఆఫ్ రూమ్ లో ఏంటంటే ఇదంతా కూడా ఈ చైర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చైర్లన్నీ కూడా ఏనుగు దంతాలతో అయితే చేశారనమాట. ఇదంతా ఈ రూమ్ అంతా కూడా ఏనుగు దంతాలతో చేసినటువంటి జీసస్ యొక్క స్టాచ్యూ, అలాగే మేరీమాత యొక్క స్టాచ్యూ, చిన్నవి పెద్దవి రకరకాలవి. అసలు ఎట్లా చేశారనేది కూడా ఇదొక అద్భుతమే. ఏనుగు దంతాలతోటి ఇవన్నీ చేశారంటే ఇదొక ఆశ్చర్యమే. అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయి అసలు. ఏనుగు దంతాలతోటి ఇన్ని చిత్రాలు అనేవి చేశారంటే మన చరిత్ర అనేది ఎంత ఉందో మనకి ఒకసారి ఈ మ్యూజియంకి వస్తే తెలిసిపోతుంది. అసలు ఆశ్చర్యం. అసలు బొబ్బబ్బా, ఏమున్నాయి కదా అసలు బొమ్మలు. ఎలా చేశారు చూడండి. అసలు కర్వుగా ఒక రాజసము ఉట్టి పట్టేలా చూస్తుంటేనే అసలు మైండ్ బ్లో అయితే అవుతుంది. చూడండి ఈ బొమ్మలు ఎంత అందంగా అయితే చెక్కారు. అసలు అబ్బా, అద్భుతంగా ఉన్నాయి. అసలు మా ఫ్రెండ్ కూడా చాలా ఓపిక అయితే ఉంది. నాతో పాటు అయితే వచ్చి పాపం తిరిగాడు. ఎందుకంటే ఓపిక అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనకి ఒకవేళ కావాలంటే స్నాక్స్ కూడా ఉంటాయి, తినొచ్చు మధ్య మధ్యలో కావాలంటే. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి బోర్ అనేది కొట్టదు ఇలాంటివి. ఇంకా ఎన్నైనా చూడాలనిపిస్తుంది, ఎంతైనా చూడాలనిపిస్తుంది. ఇంట్రెస్ట్ గా మనం వెళ్ళి చూస్తే చాలా హ్యాపీ అయితే అవుతుంది. ఆ కాలంలో వాడినటువంటి చేతి కర్రలు ఇవన్నీ రకరకాల విధానాలతో అయితే చేశారనమాట. ఈ కర్రలు డిజైన్స్ గానీ ఇట్లా ఉన్నాయి చూడండి అసలు ఒకటొకటి. ఆ కాలంలో వాడినటువంటి దుస్తులు, బాణాలు అన్ని కూడా ఉన్నాయి చూడండి. ఆరోస్, బట్టలు, సైనికులు వాడే విధానాలు, అసలు కత్తులు, షీల్డ్స్ రియల్ అన్నమాట. ఇవన్నీ అప్పట్లో వాళ్ళు వాడినటువంటివి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. అసలు చాలా జాగ్రత్తగా అయితే వీటిని సేకరించి భద్రపరిచారు. చూడండి ఈ కత్తులు కనుక చూస్తే ఎంత రాజసం అనేది ఉట్టిపడుతుందో, అప్పటి రాజులు ఎలా వాడేవారు అనేది తెలుస్తుంది. దీనిలో చాలా రకాలైతే ఉన్నాయి. చేతి కత్తులు వాళ్ళు సీక్రెట్ గా అయితే దాచుకునేవారు అనమాట. ఇవి ఎప్పుడైనా శత్రువులు గనక అనుకోకుండా దాడి చేయాలనుకున్నప్పుడు వాళ్ళు సీక్రెట్ గా వీటిని పెట్టుకొని దాడి అనేది చేసి వాళ్ళని వాళ్ళు సంరక్షించుకునే వాళ్ళు అనమాట. ఉంటదన్నమాట. అంత జాగ్రత్తగా అయితే వీళ్ళు చేసుకున్నారు ఇవన్నీ. అండ్ అంతేకాకుండా అప్పట్లో వాడిన ఫిరంగులు చూడండి. ఫిరంగులు అనేవి ఎంత ఉన్నాయో. దీనిలో కూడా చాలా రకాలైతే ఉన్నాయి. వీటి విలువ అనేది మనం ఎప్పటికీ మనం ఇది కట్టలేము. మనము చూసి తరించాలి వీటిని. అప్పుడే మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అప్పట్లో వీళ్ళు వాడినటువంటి వస్తువులు అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళ డెకరేషన్ చేసుకుంటారు. ఇవన్నీ డెకరేషన్ కోసం వాడే వస్తువులు రకరకాలు.
చిత్రపటాలు అయితే ఇక చెప్పకూడదు. వాళ్ళన్ని ఆ కాలంలోని ఈ అద్భుతమైన చిత్రపటాలను అయితే వాళ్ళు వేశారు. చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే దీంట్లో ఎంతో విలువైన సమాచారం అయితే ఉంటది. కళాఖండాలు అయితే బయటపడుతున్నాయి. ఒక్కొక్క చిత్రపటంలో ఒక్కొక్క మీనింగ్, ఒక్కొక్క భాష, అసలు రకరకాలు ఇవన్నీ ఒక అద్భుతాలు అనమాట. అసలు ఇవన్నీ కూడా సేకరించాలంటే కూడా ఒక టైం అనేది పడుతుంది. అలాంటిది మనకు అన్ని ఒకే చోట చూస్తున్నామంటే చాలా లక్కనే చెప్పొచ్చు అనమాట. అప్పట్లో వాళ్ళు వాడిన పళ్ళకి, నెక్స్ట్ వాళ్ళు వాడిన డైనింగ్ టేబుల్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఎంత అసలు చూస్తుంటేనే చూడండి అసలు అప్పట్లో వాళ్ళు కూర్చొని డైనింగ్ టేబుల్స్ మీద తినేవాళ్ళు అనమాట. అలాగే సోఫా సెట్లు, పియానో సెట్, ఇలా అన్ని రకరకాలవి. ఇంకొకటి ఏంటంటే అప్పటి కాలంలో చూడండి అసలు లైటర్స్, తర్వాత లిప్స్టిక్స్ కూడా వాడేవాడు అప్పట్లో. ఆ కాలంలో చూడండి అసలు ఇవన్నీ మనము అసలు అనుకోగలమా? ఇప్పుడంటే అన్ని వచ్చినాయి మనకి అందుబాటులో. మనము ఈజీగా ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టుకుంటాము, లేదంటే ఆఫ్లైన్ స్టోర్ లో పోయి కొంటాము. ఆ కాలంలో కూడా ఇవన్నీ ఉన్నాయంటే మనకు అసలు ఆశ్చర్యమే కదా ఎంతైనా. ఇవన్నీ చూడండి వాళ్ళు ల్యాంప్స్ అన్నమాట. అప్పట్లో వీళ్ళు పూజా సామాగ్రి లాగా వీటినన్నిటిని వాడుకునేవారు. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. చిన్న చిన్న బొమ్మల నుంచి పెద్ద పెద్ద బొమ్మల వరకు రకరకాలైతే ఉన్నాయి. అన్ని వాళ్ళు అప్పట్లోనే చేసుకున్నారంటే ఇది ఒక ఆశ్చర్యమే. రియల్లీ వావ్. అసలు మనం ఇవన్నీ చెప్పడం కాదు, అసలు చూస్తేనే మనకి అర్థమవుతుంది అక్కడ ఎంత బాగుంటదంటే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అన్ని. నిజంగా ఇది ఒక మనకి వండర్ అన్నమాట. వండర్ ఆఫ్ ద వండర్. హ్యాపీగా మనం అయితే వెళ్ళి చూడొచ్చు. చూడండి ఇదే అన్నమాట. మొత్తము ఒక హాల్లో అయితే వీళ్ళు మొత్తం అయితే మెన్షన్ అయితే చేసినారు ఒక ఆర్కిటెక్ట్ ద్వారా. మ్యూజియం ఎలా ఉంటది ఏంటి అనేది. ఇది చార్మినార్ కి చాలా దగ్గరలో ఉంటది. సో మీరు గనక వస్తే చార్మినార్ దగ్గర నుంచి చాలా ఈజీ. మీరు ఏదైనా సరే వెహికల్ పట్టుకొని ఎవరికి చెప్పినా మీకు ఆరామ్సే డ్రాప్ అయితే చేస్తారు. అక్కడి నుంచి మనం ఈజీగా అయితే వెళ్ళొచ్చు. వాళ్ళు అప్పట్లో వీళ్ళకి సంబంధించినటువంటి మొత్తం అన్ని అరబిక్ లో రాసి ఉంటాయి. బుక్స్ అన్ని రిలేటెడ్వి, వాళ్ళు వాడినటువంటివి, వాళ్ళు గ్లాసులు, వాళ్ళు ఉపయోగించినటువంటి చేతి కర్రలు, ఇలా రకరకాలవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. చూడండి చిన్న చిన్న సిపాయి బొమ్మలతో అయితే ఎట్లా చేసినారో చూడండి. అప్పుడు వాళ్ళు వాడినటువంటి ఆర్నమెంట్స్ అన్నమాట. అన్ని కూడా కాయిన్స్. ఇవి అప్పట్లో వాళ్ళు వాడిన కాయిన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనకి బాగా తెలుస్తుంది. ఇవన్నీ వాళ్ళ డెకరేటివ్ ఐటమ్స్ అయితే మనము చెప్పుకోవచ్చు. చాలా డెకరేషన్ ఐటమ్స్ అయితే వాళ్ళు అప్పట్లో అయితే చేసుకున్నారు. చూడండి అసలు ఎంత ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో డెకరేషన్ చేసుకున్నారు. రకరకాల ఆర్నమెంట్స్ అన్ని ఇవి. చూడండి ఎన్ని డిజైన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఈ డిజైన్స్ అనేటివి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మన రెండు కళ్ళు చాలవు, అన్ని బాగున్నాయి. ఒక్కొక్కటి అసలు వర్ణించాలంటే కూడా చిన్న చిన్న కత్తులు అన్ని చూడండి ఎన్ని బొమ్మలు చేశారు చూడండి. అసలు అప్పట్లో ఆ కాలంలోనే వాళ్ళు అన్ని చేతితోటి ఇవన్నీ అయితే చేశారంటే మనం నమ్మగలమా? అసలు ఎలా వాళ్ళు అసలు దీన్ని కట్టింగ్ అనేది ఎలా చేశారు, ఆ డిజైన్ అనేది కరెక్ట్ గా వచ్చేలాగా అసలు ఎట్లా చేసినారు చూడండి. అసలు అద్భుతమే అని చెప్పొచ్చు. చూడండి ప్రతి ఒక్కటి కల్చర్ అనేది ఇక్కడ కనిపించేలాగా సాంప్రదాయ పద్ధతులు వాళ్ళ ఆ కాలంలో అసలు ఎలా ఉండేవాళ్ళు, ఎలా వాళ్ళు మార్కెటింగ్ అనేది చేసేవారు, ఎలా పనిముట్లని ఎలా వాడేవారు, వాళ్ళు ఏ పనులని ఎలా చేసేవారు అనేది అంత క్లియర్ గా అయితే కనిపిస్తుంటది ఇక్కడ. ఆ కాలంలోనే చూడండి అసలు ఎంత అద్భుతంగా వీళ్ళు చేశారు. ఈ నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఎక్కడి నుంచి అనేది వచ్చింది అనేది కూడా ఆశ్చర్యమే. చూడండి ఆ కాలంలో వాడినటువంటి ప్లేట్లు, సాసర్లు, అలాగే వాటర్ ని స్టోరేజ్ చేసుకోవడానికి ఉపయోగించినటువంటి పదార్థాలన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. చూడండి అసలు ఎంత అద్భుతం. అసలు ఈ పెయింటింగ్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటది. చూడండి అసలు వావ్, రియల్లీ అసలు అద్భుతమే. ఒక్కొక్క పెయింటింగ్ లో ఒక్కొక్క కథ, ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది. ఆ కాలంలోనే జూమర్లు ఎంత బాగా డెకరేషన్ అయితే చేశారు చూడండి. బొబ్బలు ఉన్నాయి. ఇది చూడండి ఒక పెద్ద మిర్రర్ అన్నమాట. అప్పట్లో వాళ్ళు ఎంత అద్భుతమైన పెద్ద పెద్ద మిర్రర్స్ అనేది ఉపయోగించేవారు చూడండి. రాజులు వీటి ముందు నిల్చొని వారి యొక్క అందాన్ని చూసి మురిసిపోయే వాళ్ళేమో మరి, రాణులైనా రాజులైనా. చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకొకటి ఇక్కడ నాకు నచ్చినది ఏంటంటే వింటేజ్ కలెక్షన్స్ లో అంటే ఆ కాలంకి చెందినటువంటి వాచ్లు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఒక్కొక్క వాచ్ కలెక్షన్స్ అనేవి చూస్తే అబ్బా దిమ్మ తిరగాల్సిందే. నాకు ఈ వాచ్లు చూసినప్పుడు అసలు ఎంత అద్భుతమైన వాచ్లు చూడండి. అసలు ఒక్కొక్క డిజైన్ చూస్తుంటే వారెవా. ఎందుకంటే నాకు వాచ్లు అనేవి చాలా ఇష్టము. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటి చూస్తుంటే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే వావ్, రియల్లీ ఇట్లా చేసినారో చూడండి. అసలు వాళ్ళ ఆ కాలంలో ఇదంతా అద్భుతమైన చెప్పొచ్చు. ఇలా ఎన్నో విశేషాలు వింతలతో అయితే ఈ మ్యూజియం అనేది అయితే ఉంది. రియల్లీ ఆ కాలంలో వీళ్ళు ఇన్ని అద్భుతాలు చేశారంటే అసలు ఇది కళ. నాకైతే కళ ఈ మ్యూజియం చూడాలని ఎప్పటి నుంచో అనుకునేవాడిని. మొత్తానికి అయితే చూశాను అండ్ హ్యాపీగా అయితే నాకైతే అనిపించింది.
ఖచ్చితంగా మీరైతే ప్లాన్ చేసుకోండి. చార్మినార్ దగ్గర నుంచి చాలా దగ్గర అయితే ఉంటది. మీరైతే వాకింగ్ చేస్తూనే వెళ్ళిపోవచ్చు. అక్కడ అంత ఈజీగా ఉంటది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైతే వచ్చారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను.